నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. క్రీడల ద్వారా మానసిక వికాసం కలగడంతో పాటు నాయకత్వ లక్షణాలు, పోటీతత్వం పెరుగుతాయని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో గత వారం రోజులుగా జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. విజేతగా గూడూరు పట్టణం జట్టు గెలిచింది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంటులో విజేతగా గూడూరు పట్టణం నిలువుగా, ద్వితీయ స్థానంలో గాంధీనగర్ క్రికెట్ జట్టు నిలిచింది. విజేతలకు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ యుక్త వయస్సులో ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడాలని సూచించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ఆ పార్టీకి చెందిన నాయకులు ముందుకు వచ్చి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఓటమి గెలుపుకు పునాదిగా వేసుకుని క్రీడాకారుడు ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. గ్రామీణ క్రీడల్ని ఎంకరేజ్ చేసే విధంగా యువ నాయకులు విద్యాధర్ రావు, విద్యాసాగర్, అదే రకంగా ప్రభు గ్రామీణ యువతలో దాగి ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకెందుకు క్రికెట్ పోటీ కొన్ని టీములుగా డివైడ్ చేసి మరి వాళ్ళలో పోటీలు పెట్టి ఒక మంచి వాతావరణంలో చక్కగా పాలిటెక్నిక్ కాలేజ్ క్రీడా మైదానంలో ఈ క్రీడలు నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. క్రీడలు అందరికీ అవసరం. మనోవికాసం, వాళ్ళలో సృజనాత్మక శక్తి పెరగాలంటే క్రీడా ఆసక్తి చాలా అవసరం. మేము చిన్న పిల్లలప్పుడు చాలా గొప్ప వాతావరణం కనబడేది. తర్వాత రాను రాను కమర్షియల్గా మరి అన్ని వాతావరణాలు యువత మీద పడి ఈ క్రీడా స్ఫూర్తి తగ్గుతుంది. క్రీడాకారులకే క్రీడా స్ఫూర్తి ఉంటుంది. అది జీవితంలో ప్రతి ఒక్కరికి అవసరం. క్రీడలో ఏ రకంగా గెలుపోవటమని హుందాతనంగా స్వీకరించాలో జీవితంలో కూడా ఎన్నో విషయాలు చవి చూడాల్సి వస్తుంది. ఎన్నో చేదు అనుభవాలు కూడా చవి చూడాల్సి వస్తుంది. ఈ క్రీడల్లో రోజు జరిగే వాతావరణం చూసిన తర్వాత ఒకరోజు గెలవచ్చు, ఒకరోజు విజయం సాధించవచ్చు, విజయం తప్పిపోవచ్చు. సమబ్యాలెన్స్తో ముందుకెళ్ళాలని ఒక క్రీడా స్ఫూర్తి ఉంది. ఎదుటి వారిలో ఉన్న నైపుణ్యాన్ని కూడా గొప్పగా మనం ప్రశంసించాలి. అపోజిషన్ అయినా సరే ఇవన్నీ క్రీడా స్ఫూర్తిలో దాగి ఉన్నాయి. ఈ సత్యాలు తెలిపేందుకు ఈ యువ నాయకులు ఇద్దరు మరి యువతకి ఒక మంచి వాతావరణం ఇచ్చారు. ఇట్లాంటి యువతని ముందుగా ఈ వాతావరణం తీసుకెళ్ళి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతం నాయకులు మరి రాష్ట్రంలో ఆడుదాం అనే పండగ వాతావరణం సృష్టించి ముందుకెళ్ళారు. నేను కూడా వారి మనో ఆలోచనలు దగ్గరగా ఉంటాను కాబట్టి రేపు అయిన తర్వాత భవిష్యత్తు వచ్చిన తర్వాత ఈ యువ నాయకులకందరికీ యువకులకందరికీ కూడా ఈ క్రీడల్లో దాగి ఉన్నటువంటి స్ఫూర్తిదాయకమైన రహస్యాన్ని బయటకు తీసి వాళ్ళ జీవితాలకు ఒక మంచి బాట వేసే విధంగా ముందుకు పోతానని ఈ ద్వారా తెలియజేసుకుంటున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మసీదు వీధిలో ఓ పెయింటర్ విద్యుత్ ఘాతంతో మృతి చెందారు. అదే ప్రాంతానికి చెందిన అఫ్జల్ అనే వ్యక్తి
పెయింట్ పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు మిద్దె మీద ఉన్న విద్యుత్ వైర్లు తగిలి కింద పడిపోయాడు. దీంతో అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. ఇతనికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విలువలు ఆడున్నారా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కోట గ్రామాన్ని ప్రజల కోరిక మేరకు మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తానని గూడూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పాసం సునీల్ కుమార్ కోట పట్టణ ప్రజలకు హామీ ఇచ్చారు. కోట పట్టణంలో సోమవారం రాత్రి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి టీడీపీకి ఓటు వేసి తనను గెలిపించాలని సునీల్ కుమార్ కోరారు. తిరుపతి జిల్లా టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో మసీద్లోని మత పెద్దలు పాసం సునీల్ కుమార్ గెలుపు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతానికి చెందిన పెద్దలు దివంగత నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వీళ్లంతా ఎన్నో అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. వారి బాటలోనే పయనిస్తూ ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తారన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ ప్రాంతంలో ఎక్కువగా అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జలీల్ భాయ్, షేక్ శంషుద్దీన్, తీగల సురేష్ బాబు, పలగాటి భాస్కర్ రెడ్డి, కోకొల్లు మధు యాదవ్, సర్వోత్తమరెడ్డి, కందల బాలకృష్ణయ్య యాదవ్, మర్రి అనిల్, తిరుమూరు మురళి, వాటంబేడు చెంగలరాయలు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు, పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క గూడూరు డివిజన్లో చేసిన విషయం గుర్తు చేస్తున్నా. అలాగే వారి బాటలో మేము కూడా పయనిస్తామని తెలియజేస్తున్నా. ప్రజా సమస్యలు ఎక్కడున్నా కానీ గుర్తించి పరిష్కరిస్తామని తెలియజేస్తున్నా. ఇక్కడ కోటలో అందరికీ తెలుసు, కోట చుట్టుపక్కల పల్లెల్లో ఇంటర్లింక్ రోడ్లు వేసింది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే కోట నుంచి ఈ జరుగుమల్లి మీదుగా కొత్తపాలెం మీదుగా సిమెంట్ రోడ్డు వేసింది కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ తెలియజేస్తున్నా. అలాగే డబల్ రోడ్డు ఈ కోట బైపాస్ రోడ్డు నుంచి ఇక్కడ దాకా దుగరాజపట్నం దాకా డబల్ రోడ్డు కూడా వేసింది తెలుగుదేశం పార్టీ హయాంలో అని చెప్పి ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి అభివృద్ధి జరిగిన తెలుగుదేశం పార్టీలోనే. నాడు పెద్దలు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. నాడు నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అలాగే జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వాకాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఖచ్చితంగా కోటని మున్సిపాలిటీగా చేస్తామని చెప్పి మా నాయకులు అందరి అభిప్రాయం ప్రకారం దీన్ని మున్సిపాలిటీగా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేము గతంలో సునీల్ కుమార్ని చూశారు 5 సంవత్సరాలు. ఎక్కడ కూడా ఎటువంటి దౌర్జన్యాలు లేవు, ఎవరిపైన అక్రమ కేసులు లేవు, బెదిరింపులు లేవు. ఎవరు వచ్చినా పేదవాడు వచ్చినా సహాయం చేసే పరిస్థితి తప్ప ఎక్కడ కూడా చేయని పరిస్థితి కాదు. అయితే మా లీడర్కి తెలియజేస్తున్నానయ్యా, తెలుగుదేశం పార్టీ అందరిని ఆహ్వానిస్తుంది. అందరు రాండి, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మంచి నాయకులు అందరూ కూడా రమ్మని చెప్పి నేను ఆహ్వానిస్తున్నా. గూడూరు రూరల్ మండలం పరిధిలోని మేకనూరు గ్రామంలో గ్రామ పెద్దలు, దేవస్థాన కమిటీ సభ్యుల సహకారంతో త్రిలింగేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం శివలింగ ప్రతిష్ఠ, కలశ ప్రతిష్ఠ, హోమాలు, కుంభాభిషేకం వంటి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ దేవస్థానంలో శివలింగ ప్రతిష్ఠ మరియు కలశ స్థాపన కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
గడిచిన 5 సంవత్సరాలుగా తన భర్త గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ వెంట ఉంటూ సహకారం అందించిన గూడూరు నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని మాయాబజార్ ప్రాంతంలో పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని మాయాబజార్ ప్రాంతంలో గూడూరు పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ తన భర్త అయినటువంటి సునీల్ కుమార్కు గూడూరు అసెంబ్లీ టికెట్ ఖరారు చేయడం ఆనందంగా ఉందని, అందుకు సహకరించిన టీడీపీ కేంద్ర కమిటీ సభ్యులకు, స్థానిక నాయకులకు, కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. సునీల్ కుమార్ స్థానికంగా నివాసం ఉంటూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు చూపించిన అభిమానాన్ని కొనసాగిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన భర్తను గెలిపించాలని గూడూరు నియోజకవర్గ ప్రజలను, టీడీపీ శ్రేణులను కోరుతున్నామన్నారు. అనౌన్స్మెంట్ చేసినటువంటి జాతీయ అధ్యక్షుడు వారు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులైనటువంటి లోకేష్ గారికి, అదేవిధంగా మా జనసేన నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరికీ మాకు శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మాకు సహకరించినటువంటి రాష్ట్ర కార్యనిర్వాహకులకు, అదేవిధంగా జాతీయ కార్యనిర్వాహకులకు, అదేవిధంగా నియోజకవర్గ కార్యనిర్వాహకులకు, అదేవిధంగా మన టౌన్లోని మండలాల్లో ఉన్నటువంటి అధ్యక్షులందరికీ, అన్ని కమిటీ సభ్యులందరికీ, మహిళా కమిటీలకి అందరికీ శిరస్సు నుంచి మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు మాకు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ మాకు సహకరించి మాకు వెన్నంటి ఉండి, ముఖ్యంగా సునీల్ కుమార్ గారికి సహాయ సహకారాలు అందరూ అందించారు. వాళ్ళ మేలు మేము మర్చిపోలేము. ప్రతి ఒక్క కార్యకర్త కానీ, ప్రతి ఒక్క నాయకుడు కానీ, అది వార్డు వైజ్ కానీ, మండల వైజ్ కానీ, పట్టణ వైజ్ కానీ అందరూ మాకు తోడుగా ఉండి ఈరోజు ఈ స్టేజ్ తీసుకొచ్చారంటే వాళ్ళందరి కృషి అని మేము చెప్పుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిగా ఇయటం అనేది ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 4 సంవత్సరాల 9 నెలల్లో మన సునీల్ అన్న ప్రజల్లో మమేకమయ్యి ఈరోజు ప్రజలకు అండగా ఉండి పార్టీని బలోపేతం చేసుకుంటూ పార్టీ కార్యకర్తల్ని కాపాడుకుంటూ ఈరోజు కూడా వస్తున్నారు. ప్రతిపక్షంతో కూడా ప్రతి నిత్యం పోరాడుతూ ఈరోజు ప్రజల ముందుకు వెళ్ళి ఆయన చేసిన అభివృద్ధులన్నీ కూడా చెప్తూ, మనం ఈసారిగా సైకిల్ గుర్తుకు కానీ ఓటకపోతే మన పరిస్థితి అంధకారంలో పోద్దని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరినీ ఓట్లు అడగటం జరుగుతుంది. అట్లాగే మన సునీల్ అన్న అయిపోయినట్టు సతీమణి గారు ప్రతి వాటికి వెళ్ళిన ఆ చిరునవ్వు చూస్తుంటే అందరూ ఈ నవ్వుకు కారణం ఏందమ్మని అడుగుతున్నారు. మేడం, మా వార్డుకి వచ్చినందుకు ధన్యవాదాలు మేడం. మా వార్డు ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా వార్డు ప్రతి డోర్ టు డోర్ తిరిగి సునీల్ అన్నకి ఓటేపిచ్చే బాధ్యత మేము తీసుకుంటామని, అన్న గెలిచేంత వరకు మేము బాధ్యతగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనుబోలు మండల పరిధిలోని కట్టువపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు సన్నారెడ్డి నందగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇల్లు తిరుగుతూ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ 6 కరపత్రాలను అందజేశారు. సోమిరెడ్డి రాక సందర్భంగా బాణసంచా పేలుస్తూ సంబరాలు జరుపుకుంటున్న సమయంలో అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త బల్లి వెంకటయ్య టీడీపీ కార్యకర్తలపై దాడికి దిగాడు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ
తను ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తున్నానని, ఎప్పుడూ లేని విధంగా గ్రామాల్లో ప్రచారం చేసుకునే సమయంలో ప్రతిపక్షాలపై దాడులకు ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ జిల్లా సమన్వయకర్తలు పొన్నూరు రామకృష్ణయ్య, నూనె లక్ష్మయ్య యాదవ్, తిరుపతి పార్లమెంటు యువత ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపాటి కిరణ్ కుమార్, రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకులు అమీర్ బాషా, మండల ప్రధాన కార్యదర్శి టి ఆంజనేయులు, పూండ్ల రామమోహన్ రెడ్డి, వెడిచెర్ల వెంకటరమణారెడ్డి, శాలవాహన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు చెల్లగిరి ప్రసాద్, సాని వెంకటరమణయ్య, మండలంలోని పలు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కట్టుపల్లి గ్రామానికి వస్తే ఫస్ట్ టైం 5 ఏళ్ళు సర్వేపల్లి నియోజకవర్గం తిరుగుతూనే ఉన్నాం. సరే, దుర్మార్గాలు, తప్పుడు కేసులు, అందరిని అరెస్టులు, జైలుకి పంపించేది చూసామే. కానీ నా ఎదురుగానే మేము ఇక్కడ ప్రశాంతంగా నడిచిపోతున్నాం గ్రామంలో. ఆయన ఎవరో ఒక ఆయన్ని పంపించారు, తాగిచ్చి వచ్చి ఆ టపాసులు కాల్చేవాడిని మోటార్ సైకిల్ ఆపి మా ఎదురుగా కొట్టడం, రాత్రి ఫ్లెక్సీలు దించి చెరువులో పారేయటం, ఉదయాన్నే ఫ్లెక్సీలు పగలు కొట్టేయటం అయిపోయింది. నా జనం అందరు నెట్టేసేసినారు. మళ్ళీ మేము గుడిలో పోయి దండం పెట్టుకొని బయటకు వస్తున్నాను, గడ్డపాటు తీసుకొని మా మీదకి వచ్చేది ఏంది? మా ఎదురుగా నా జనం నెట్టేసేసినారు. అందరికీ బురద ఆయన్ని ఆ చిన్న ఇంటికి వచ్చి స్నానం చేసేదానికి వచ్చి బట్టలు మార్చుకునేదానికి వచ్చాడు, ఆయన ఇంటికి వచ్చి కొట్టేశారు. మేము ఎక్కడో ఉన్నాము. ఇది కరెక్ట్ కాదు. ఇది గ్రామాలు తగలబెట్టేది ఏంటి? ఇది ఎవరో ఒకరిని పంపిస్తే చాలదా ఊరు అంటుకునేదాన్ని? ఇటువంటి పరిస్థితి సర్వేపల్లి నియోజకవర్గంలో లేదు. తగలబెట్టబాకండి గ్రామాల్లో. తీరు బాగలే, చేతలు బాగలే, అన్ని ఘోరాలు, నేరాలు నీ అకౌంట్లో మూట కట్టుకున్నావు. డెఫినెట్గా అనుభవిస్తావు. ఇప్పటికైనా మారు, పద్ధతి మారు. రైతులంటే ఒక్క సెకండ్ క్రాప్లో 30 టీఎంసీలు బురదలో కలిపేశావు. నీ పుణ్యం ఆ 30 టీఎంసీ ఉంటే 3 లక్షల ఎకరాలు కావలి కాలువ, ఉత్తర కాలువ, దక్షిణ కాలువ, వెంకటగిరి, సులూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లో 3.5 లక్షల ఎకరాలు ఫస్ట్ క్రాప్ లేకుండా చేసావు. నీ పుణ్యానికి 30 టీఎంసీని బురదలో కలిపేశావు. వైసీపీ గుండాలు మాపై దాడి చేసేందుకు ప్రయత్నించి తిరిగి మా మీదనే కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో సోమిరెడ్డి పర్యటన సందర్భంగా కట్టువపల్లి గ్రామానికి చెందిన బల్లి వెంకటయ్య అనే వ్యక్తి టీడీపీ ఫ్లెక్సీలు చింపివేస్తూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరియు టీడీపీ వర్గీయులపై దాడికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకుని అతని మందలించి పంపివేశారని, అయినప్పటికీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదేశాలతో టీడీపీ వారిపై కేసులు నమోదు చేశారని, తమపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి తగిన న్యాయం చేయాలని సోమిరెడ్డి సమక్షంలో సోమవారం రాత్రి టీడీపీ తిరుపతి పార్లమెంటరీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ వర్గీయులపై కేసులు నమోదు చేసినట్లు తెలుసుకున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం రాత్రి 9 గంటలకు స్వయంగా మనుబోలు పోలీస్ స్టేషన్కు వచ్చి ఎస్ఐ అజయ్ కుమార్తో జరిగిన పరిస్థితిని వివరించారు. సోమిరెడ్డి వెంట టీడీపీ నాయకులు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో మనుబోలు మండలం కట్టుపల్లి విలేజ్ పోయినాం. అక్కడ ఒక వెంకటయ్య అతను నటోరియస్ క్రిమినల్, చాలా క్రిమినల్ కేసెస్ ఆయన మీద ఉన్నాయి. ఆయన మా మీదకి వచ్చేది ఏంటి? మా ఎదురుగా మా మనుషులు కొట్టాడు, సర్దుకొని పోయినాం. దేవాలయంలో గుడి నుంచి దండం పెట్టుకొని బయట వచ్చాము, గడ్డపారు తీసుకొని వచ్చేసాడు మా అందరి మీద. అందరూ పట్టుకొని అతను ఏదో తోసేశారు. మళ్ళీ మేము కంటిన్యూ అయిపోయినాం. మళ్ళీ చిన్న అనే మా నాయకుడు ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో కొట్టాడు. ఆడవాళ్ళందరూ తరుముకున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి 307 కేసులు మా వాళ్ళ మీద పెట్టేది. మంత్రి చేసే ఆగడాలు ఆ ఊర్లో అందరికీ తెలుసు. వైసీపీ నాయకులు చెప్పారంటే కరెక్ట్ కాదు, వాడు రాత్రి నుంచి రౌడీని చేస్తున్నాడు, అది అతను చెప్పినట్టు వినబాకండి అని చెప్పారు. ఆయన మంత్రి గారు ఒక సలహా ఇచ్చారంట, ఆయన పెట్టాల్సిందే చంద్రమోహన్ రెడ్డికి నాకు ఫైట్. నీకు చంద్రమోహన్ రెడ్డికి ఏంది ఇష్యూ? ఏంది? అవి వేరే ఉన్నాయి. నువ్వు చేసిన ఆగడాలు, కేసులు చాలా ఉన్నాయి నీ మీద. బట్ ఈరోజు తాగి ఒక వ్యక్తి వచ్చి అరాచకం చేస్తే రాత్రి ఫ్లెక్సీలు, ఉదయాన్ని ఫ్లెక్సీలు ఎత్తి రేలుగుంట్లో పారేసేసి కట్టుపల్లి గ్రామ మహిళలు, పురుషులు అందరూ సాక్ష్యం.
జరిగింది ఇన్సిడెంట్. వైసీపీ పార్టీ వారికి కండువాలు వేసి టీడీపీ వారు వైసీపీలో చేరినట్లు ప్రకటించడం హాస్యాస్పదమైన విషయమని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మనుబోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆదివారం మంత్రి కాకాని సమక్షంలో టీడీపీకి చెందిన 70 కుటుంబాల వారు వైసీపీ పార్టీలో చేరినట్లు ప్రకటించారని, అందులో ఎక్కువ శాతం వైసీపీ వారిని అందుకు తగిన సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా సోమవారం రాత్రి కట్టువపల్లి గ్రామంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీకి చెందిన వారు దాడికి పాల్పడ్డ సంఘటనను ఖండించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాయపాటి కిరణ్ కుమార్, దండు చంద్రశేఖర్ రెడ్డి, రావుల అంకయ్య గౌడ్, ఆసం సురేష్, మారంరెడ్డి రమణారెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. నేను తెలుగుదేశం పార్టీ వాడు చెప్పేసి ప్రెస్లో చెప్పిస్తారు. అంటే ఏ పార్టీలో ఉండకూడదా? అంటే నేను తెలుగుదేశంలో ఉన్నాను కాబట్టి నా కొడుకుని అడ్డం పెట్టుకొని మీరు నా ఇంటి తలలు పగలగొడతారా? ఇంత దుర్మార్గం ఇది. ఎవరు చెప్పాడు మీ తలలు పగలమని? మీ సంస్కృతి ఇదేనా? వైఎస్ఆర్ పార్టీది కుటుంబాలు చుచ్చి పెడతారా? ఇది మంచి పద్ధతి కాదు. నేను ఇప్పుడే చెప్తున్నాను. దీనికి మూల్యం చెల్లించుకుంటారు. స్థానిక నాయకులు కూడా మూల్యం చెల్లించుకుంటారు. అంత తేలిగ్గా వదిలిపెట్టను నేను. అర్థమైందా? అర్థం చేసుకోవాలి. అది అడ్డం పెట్టుకొని అతని కండవ కప్పుతాడు, బలి చేస్తారు మీరు. అతను బలి చేస్తారా? వాడు ఇక్కడ ఉన్నాడు, ఒకటి ఇక్కడ లోకల్గా మా బీసీ కాలనీలు ఇద్దరు ఉన్నారు దొంగలు. ఆ దొంగలను పెట్టుకొని మీరు ఈ విధంగా మోసం చేస్తారా జనాన్ని? వాళ్ళకి ఎక్కువగా ఆశపడిన దానివల్ల వాళ్ళకి మీ 2 కుటుంబాలు చేస్తేనే మేము పనులు చేస్తామనేటటువంటి బ్లేమ్ చేసుకొని ఒక 3 కుటుంబాలు నాకు తెలిసి అయితే, కాకపోతే అందరూ పిలిచి చేశారు కానీ వాళ్ళందరూ ఆల్మోస్ట్ వైసీపీ ఉండేవాళ్ళే. మొత్తం నాకు తెలిసి 7 కుటుంబాలకు మించి ఒక్కట్లే కావాలంటే వాళ్ళు వస్తే రేపు పొద్దున ఆ లీడర్లు వచ్చి అదే సెంటర్లో ప్రూవ్ చేస్తాను నేను. మా రాము అన్నీ చూసి పెట్టాడు. అంటే కాకుండా వాడే నేను ఎన్ని కుటుంబాలు మీరు పోయారని 5-6 కుటుంబాలు అయిపోవడం ఏంటంటే వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ స్వార్థం ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది మానవ జన్మలో. దాన్ని పోతూ పార్టీ మీద ఆనష్టం పోవడం అనేది బాధాకరం. కానీ వాళ్ళు ఇప్పుడు మన రాము చెప్పినట్టు వాళ్ళ వల్ల ఒక 10, 15, 20 ఓట్లు పోయినా అంతకి నేను ఒక పార్టీ మారితే నాకు మండలం ఇక్కడ ఉంటారు, వాళ్ళు ఒక 10 ఓట్లు ఆడవుతాయి. మేము అది ఎట్లా పూడ్చుకోవాలో ఏ విధంగా మేము పూడ్చుకుంటాము. అంతకు మించి కూడా ఆ చేనేత వర్గంలోనే మొన్న ఎంతమంది బాగాలేదు, ఆ పార్టీలో ఉండేవాళ్ళు ఏం జరిగింది, మీ పోటీ వాళ్ళు తెలిసి నాకైతే అంత ఆత్మకు అన్నీ తెలుసు. అక్కడ మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొన్న కండవ కప్పించుకున్నాడు గోవర్ధన్ రెడ్డి సమక్షంలో. కండవ కప్పించుకున్న నాయకులు వీళ్ళు. మేము ఇప్పుడు రౌండ్ చుట్టున్నాం కదా, వీళ్ళందరూ ఆల్రెడీ వాళ్ళు ప్రోగ్రాంలు అటెండ్ అయినాయి. మినిస్టర్ ప్రోగ్రామ్ పోవడానికి కానీ, బస్సు యాక్టర్లు కానీ సమ్ ప్రోగ్రామ్స్ జరిగాయి కదా, అక్కడ పోవడానికి కానీ వాళ్ళ బ్యానర్లు ఆల్రెడీ వాళ్ళ బ్యానర్లో కూడా వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి. విత్ ప్రూఫ్ మీరు చూసుకోవచ్చు. ఎవరైనా వాళ్ళని అడగచ్చు, వాళ్ళ మనసాక్షికి నిజంగా వాళ్ళు టీడీపీలోంచి వెళ్ళారా, లేకపోతే టీడీపీ ప్రోగ్రాంలు ఎక్కడైనా ఉంటే నాకు ఫోటో పెడితే నేను వాళ్ళకి క్షమాపణ కూడా చెప్తాను. నేను రౌండ్ చూసుకోవడంలో ఇదేంటి ఓన్లీ దేవాంగల కమ్యూనిటీ ఉన్నారు కదా, దానికి సంబంధించినది ఇది. ఇంకొకటి వచ్చి ఇక్కడ చూడండి, ముస్లిమ్స్ ఉన్నారు దీంట్లో, మళ్ళీ యాదవాస్ ఉన్నారు దీంట్లో. వీళ్ళు చూడండి ఆల్రెడీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు విత్ ప్రూఫ్ ముస్లిమ్స్ దీంట్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తీసుకున్నారు. అది వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కాదు. కొద్దిమంది గిరిజన పాలెంలో వాళ్ళ ఏజెంట్ 72 కూతురు ఆ ఏజెంట్ చేసుకొని వాళ్ళు సింపుల్ రాసేవాళ్ళు చేసి వాళ్ళు మా పార్టీ ఇంకోటి టైల్ చేస్తాడు సార్ రాజగోపాల్ ఎప్పటి నుంచో వాళ్ళ పార్టీ వారి వాళ్ళ మనుషులే. మా మనుషులు కొద్దిగా ఎఫెక్ట్ మాకు ఏంటంటే మాకు 3-4 ఏళ్ళు పోయినాయి. అంతవరకు మేము కంగారు పడాల్సిన అవసరం లేదు. మంచి స్థాయిలో వచ్చి అంత దూరం వేసిన అవసరం లేదు. వాళ్ళకి టవల్ కప్పుకొని మేము ఇంతమంది 70 కుటుంబాలు చేరేసి రేపు ఇంకో రోజు మాకు చేస్తాం. ఎంతమంది చేస్తారో కూడా అర్థం కాదు. 150 చేస్తారు, 200 చేస్తారు. అంతమంది చేరే అవకాశం మాకు ఉంది. ప్రజలు డిసైడ్ అయిపోయారు తెలుగుదేశం పార్టీకి వేయాలని. దాని డబ్బులు భయపడి 50 లాక్కొచ్చేది, నీకు అలా పని చేస్తాం, ఈ పని చేస్తాం, నీకు ఇల్లు కట్టిస్తాం,
నీ వల్ల వ్యవహారం ఉంది, వాళ్ళు ఎవరైనా వ్యవహారాలు పెట్టేది వాళ్ళు కూడా ఆ వైఎస్ఆర్ పార్టీ ఓట్లు వేసే రోజు తెలుగుదేశం పార్టీకి వేస్తారు. మనుబోలు మండలంలోని కటువపల్లి గ్రామం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గ్రామమని సోమవారం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పడిన చిన్న వివాదాన్ని స్థానిక టీడీపీ నాయకులను రెచ్చగొట్టి పెద్దది చేసేందుకు ప్రయత్నిస్తూ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై నిందలు వేయడం మంచి పద్ధతి కాదని రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్, కటువపల్లి వైసీపీ నాయకులు, చెగువేరా ఫౌండేషన్ అధ్యక్షులు గుండాల ఆదినారాయణలు పేర్కొన్నారు. మంగళవారం మనుబోలులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి తమకు ఎంతో క్రమశిక్షణ నేర్పించారని, ఆయన అడుగుజాడల్లో నడిచే తాము మంచి మార్గాన్ని ఎంచుకుంటామే తప్ప చెడు మార్గాలకు పోమని తెలిపారు. పార్టీ కార్యక్రమాలు జరిగేటప్పుడు పోలీసులకు సైతం సమాచారం ఇవ్వలేదని, చిన్నపాటి వివాదాన్ని ఆధారంగా చూపి గ్రామ సర్పంచ్ ఇంటిపై దాడికి వెళ్లటం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జానకి రామిరెడ్డి, సతీష్ రెడ్డి, దువ్వూరు సుధాకర్ రెడ్డి, గుంజి రమేష్, కొడుముల వెంకట రమణయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దాంట్లో పెట్టి ఈతో పాటు వైసీపీ నాయకులు బీభత్సం సృష్టించిందే మీరు, చేసిందే మీరు. ఆయన చంద్రమోహన్ రెడ్డి రావడం ఇప్పుడు దాకా కటుపల్లి ఏది జరగల, ప్రశాంతంగా ఉంది. మాకు వైసీపీ ప్రోగ్రాలు ఎన్నో జరిగినాయి, లేదు మీ వాళ్ళు ఏదైనా లోకల్ ప్రోగ్రాలు ఎన్నో పెడుతూ ఉన్నారు, ఎక్కడ ఏమీ జరగల. ఈ రోజు ఇది జరిగింది, దానికి కారణం ఎవరు? నువ్వే, నీ అడుగే, నీ పాదమే. లేకుంటే అట్లుంటుంది కదా కటుపల్లి, బాగుంది కదా. మా ప్రోగ్రాలు ఎన్ని జరిగినా అలా ఉండే, మీది ఏదైనా చిన్న ప్రోగ్రాం ఏదైనా జరిగినా నువ్వు అడుగు పెట్టావు ఈరోజు కటుపల్లికి. దీంతో పాటు నువ్వు కొట్టడం ఏంటి? ఏదో ఒకటి అరవపడుతున్నప్పుడు ఒక నాయకుడిగా నువ్వు ఉన్నావు అక్కడ. ఒక కరెక్ట్ కాదు ఇది, ఇది దినచర్య కాదు. మా నాయకుడు మాకు అన్ని నేర్పిలా, మా నాయకుడు మాకు నేర్పించుంటే మేము ఇంకా కూడా చాలా ఇదిగా ఉంటాం. ఎప్పుడు మా గవర్నర్ మాకు ఒక మంచి మార్గంలో చూపించాడు, మంచి నడవడికలో నడవమన్నాడు, మంచి పద్ధతిలో పోన్నాడు, మనకంటూ ఒక విలువ ఉండాలన్నాడు. ఆ విలువతోనే ఈరోజు సర్వేపల్లి మొత్తం వైసీపీ వసువు అవుతుంది, అది అందరికీ తెలుసు. దీనికోసం ఎందుకు ఈతో పాటు జిల్లా రాజకీయాలు మీరు చేయటం? ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ చేయటం ఇది అవసరమా? కరెక్ట్ కాదు. మా నాయకుడు ఒకటే చెప్పాడు, మీరు మంచిగా ఉండి మనకి ఎప్పుడైనా కూడా మనం పద్ధతి మార్చుకోకూడదు, మన విలువ ఇదే. మనం కరెక్ట్గా 10 మందికి దగ్గర అవ్వాలా, 10 మందికి దగ్గర అవ్వాలా, ప్రతి మంచి పని చేయండి. మీరు చేసే ప్రతి మంచి పనితో మనకి 10 మంది రావాలన్నారా కానీ ఈతో పాటు దుర్మార్గాలు చేస్తే రారు. ఎట్లా వస్తారు? ఎప్పుడైనా ఎక్కడైనా ఒక చిన్న గడప జరిగింది అడగం. బలమైన తెలుగుదేశం పార్టీ కేడరున్న రోజు కానీ, బలమైన కాంగ్రెస్ పార్టీ కేడరున్న రోజు కానీ, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఎక్కడ అంత గలబా జరిగిన చరిత్రలు. దాన్ని గోవరిందులు కొన్నిందులు చేసి TV5 లాంటి ఛానల్స్లో నేనైతే చెప్తున్నారు ఏందో సోమిరెడ్డి మీద హత్యా ప్రయత్నం అని. ఎంత దారుణమైనటువంటి ఘటన, ఎంత దారుణమైనటువంటి సంఘటన. ఇది మనేదానికేనా? అసలు మీ సీటే మీ ఖరారు కాని పరిస్థితి. ఎందుకు రెచ్చగొడుతున్నారు ఈ కాన్స్టిట్యున్సీ? ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు ప్రజానీకాన్ని? ఒక దళితుణ్ణి అవమానకరంగా 10 మంది బరాయి గ్రామాల నుంచి నువ్వు తీసుకుపోయి ఆ గ్రామంలో కొట్టిస్తుంటే ఆ గ్రామంలో వాళ్ళ రక్తం ఉప్పం కదా. ఆ గ్రామంలో వాడు కొట్టిన ఇబ్బందిరా. పర్యావరణ కూడా మరి వాడి పేరు వాడు చెప్పలా, వాడు ఎందువలన అటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మా సర్పంచ్ ఇంటి మీద దాడిని ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేకాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది శాశ్వతంగా ఇటువంటి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం తెలుగుదేశం పార్టీకి ఆసనమైందని చెప్తున్నాం. దివ్యాంగుల సంక్షేమానికి అండగా నిలుస్తున్న రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ దివ్యాంగుల భరోసా కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుకుంటున్నామని సీనియర్ రొటేరియన్ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణం DNR కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ దివ్యాంగుల భరోసా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని DNR కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ నిర్వహించిన దివ్యాంగుల భరోసా కార్యక్రమంలో ఎంపిక చేసిన దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ రొటేరియన్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం శుభ పరిణామమని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతపరచాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, నాగులు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోటరీ కార్యక్రమాలకి వచ్చినప్పుడు ఎందువలంటే ప్రతిఫలాపేక్ష లేకుండా వాళ్ళు మనకి ఏమిస్తారు తిరిగి అనేది లేకుండా
మనం సేవా కార్యక్రమం చేస్తున్నాం. మనకు చేతనైనంత వరకు కొంతమంది దివ్యాంగులు ఎవరైతే దురదృష్టవశాత్తు పుట్టుకతో కానీ లేదు యాక్సిడెంట్ పరంగా కానీ దివ్యాంగులు అంటే వాళ్ళు ఆ కుటుంబానికి చాలా పెద్ద భారంగా ఉంటారు. వాళ్ళు కొంతమంది బయటపడకుండా మిగతా వాళ్ళు కూడా ఏమి కర్మ మేము వీళ్ళని భరాయించాలన్నా అనే స్థితిలో ఉంటారు. వాళ్ళ కోసం మరి ఈ ప్రోగ్రామ్ని మరి దివ్యాంగుల భరోసా అని ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల క్రమం తప్పకుండా ప్రతి నెల 27వ తేదీ రోటరీ క్లబ్ సభ్యులు దీనికి ముందుగా ఈ కార్యక్రమ రూపకల్పన ఏ అధ్యక్షుడు చేసినా కానీ ప్రతి నెల దీనికోసం ఒక 12,000 రూపాయలు ఈ కార్యక్రమానికి మరి తామంతటగా తాము ముందుకొచ్చి మరి ప్రతి నెల కూడా అడగకుండానే విరాళాలు నిర్వహిస్తున్నారు రోటేరియన్స్ అందరికీ కూడా. ఈ సందర్భంగా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటూ వీళ్ళందరికీ మీరు చేసే సహాయం మీకు దేవుడు మీకు అందరికీ కూడా ఈ డోనర్లందరికీ కూడా మంచి చేస్తారని ఆశిస్తూ ఇంకా కొన్ని చిన్న కార్యక్రమాల్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే పెద్ద కార్యక్రమాలు అన్నీ కూడా ప్రభుత్వమే చేసేస్తుంది. ఇప్పుడు కొన్ని జనాలకు ఉపయోగపడే చిన్న కార్యక్రమాలు చాలా ఉంటాయి, మనకు తెలియకుండా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వాటిలో మూలాల్లోకి వెతుక్కుంటూ పోయి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇప్పటికి 2 పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి రోటరీ భరోసా ఒకటి, ఇంకోటి రోటరీ చేయూత ఒకటి. వీటిలన్నింటినీ కూడా మరి ఇంకా కూడా మూలాల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెల 20వ తేదీ దివ్యాంగుల భరోసా కార్యక్రమం జరుగుతుంది. పేదవారికి పల్సర్లు ఇచ్చే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి సీనియర్ రోటేరియన్ గోపాల్ రెడ్డి గారు, అలాగే శ్రీకాంత్ రామ్మోహన్ సార్ గారు, నాగుల్ గారు, ఈరోజు దాత మన మూలి హరినాథ్ రెడ్డి గారు, సుబ్రహ్మణ్యం గారు, బలరాం రెడ్డి గారు, కందటి రాఘురెడ్డి గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు పల్సర్లు కార్యక్రమం జరుగుతుంది. దీనికి దాతగా వ్యవహరించినటువంటి మూలి హరినాథ్కి మన క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దలు గోపాల్ గారిని మాట్లాడుతున్నారు. ఈ పర్మనెంట్ ప్రాజెక్టులో ఒకటైన ఈ దివ్యాంగుల భరోసా ఈరోజు చేసుకుంటున్నాం. దీని దాతగా అరుణాథ్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. ఇట్లే గోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ 2 ప్రాజెక్టులు, ఒకటి రోటరీ చేయూత, ఒకటి దివ్యాంగుల భరోసా అనే ఇది. ఈ దివ్యాంగుల భరోసా నాకు తెలిసి ధనుంజయ రెడ్డి ప్రెసిడెంట్ అయినప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. సో కంటిన్యూస్గా చేస్తున్నారు. ఏ ప్రెసిడెంట్ వచ్చినా వారికి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు డాక్టర్ అరుణాథ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పోతే మన గోపాల్ రెడ్డి గారు చెప్పాడు ఆ స్కూల్లో చేర్పించడానికని. ఖచ్చితంగా అబ్బాయిని మాకు తెలిసి మన ఎక్స్ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి గారు కూడా మా క్లయింట్, ఆయనతో కూడా మాట్లాడే అబ్బాయిని ఆ చేర్పించడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం. అతనికి అయ్యే ఖర్చులంతా ఖచ్చితంగా నేను భరిస్తాను. థ్యాంక్ యూ. నాకు అవకాశం 27వ తేదీ దివ్యాంగుల భరోసా అనే కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాలుగా దీన్ని కొనసాగిస్తున్నాం. దీనికి రోటరీ క్లబ్ సభ్యులందరూ దాతల సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని పొందుతున్నారు. ఈ రోటరీ క్లబ్ వెస్ట్ మానవ సేవ అనే నినాదంతో ఈ అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతుంది. ఈ నెల దాతగా మన అరుణాథ్ రెడ్డి గారు వ్యవహరించడం జరిగింది. వారికి మా క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు కార్యక్రమానికి చేసిన రోటరీ క్లబ్ సభ్యులు మరియు పెద్దలు మిస్టర్ గోపాల్ రెడ్డి గారికి, మరియు సార్ రామ్మోహన్ రావు సార్ గారికి, మరియు రాఘులన్న గారికి, మరియు సభ్యులందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి కార్యక్రమంలో ప్రతి నెలలో కూడా ఎవరో ఒకరు ముందుకు వచ్చి వారికి చేయూతను అందిస్తూ ఉన్నారు. మరి ఈ నెలలో ముఖ్యంగా మా సహచరుడు సాయి వెంకటేశ్వర మరి వైర్ ఇండస్ట్రీస్ అండ్ ఎర్త్ మూవర్స్ వారు మామూలుగా మూలి హరినాథ్ అంటే ఎవరు గుర్తుపట్టరు, జేసీబీ హరి అని అంటే అది మాకు అందరికీ కూడా వెంటనే గుర్తు చేస్తుంది. ఒక మంచి దాతృత్వం మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి మరి హరి గారు. వారు ఈరోజు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దివ్యాంగులకి అందరికీ కూడా పరసత్వం అందించే కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా రాబోయే రోజుల్లో కూడా కొనసాగేందుకు ప్రతి ఒక్కరు కూడా వారి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా నిరంతరంగా జరుగుతాయని మరి అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష స్థానంలో గురుబాబు గారికి, అలాగే సుబ్రహ్మణ్యం గారికి, రాఘురెడ్డి గారికి, ముఖ్యంగా హరినాథ్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి నెలకు 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగిందని తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పేద కుటుంబానికి నెలకు 5,000 రూపాయలు ఆర్థిక సాయం పోస్టర్లను ప్రదర్శించారు. గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి రాష్ట్రంలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెల 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించడం జరిగిందని తెలిపారు. ఈ పథకం అమల్లోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కలుగుతుందని తెలిపారు. ఇతర అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయడం ఖాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించే దిశగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏఐసీ అధ్యక్షుడు జరగడం జరిగింది. ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తొలి గ్యారంటీగా ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ప్రతి నెల 1వ తేదీ ఇచ్చేదానికి గ్యారంటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు భారతదేశంలో ఏది చెప్పినా కానీ అది చేయడం జరుగుతుంది. అలాగే చెప్పడం కాదు, అమలు చేయడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టంలో ప్రత్యేక హోదా కంపల్సరీగా తొలి సంతకం పెట్టడం జరుగుతుంది. అందువల్ల ఇది ప్రతి పేద కుటుంబానికి ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి ఎంతో దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు నాయకత్వంలో నిన్న పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బహిరంగ సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు, అంటే ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మహిళకు 5,000 రూపాయలు ప్రతి నెల 1వ తేదీన ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ఈ వాగ్దానాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాన్ని ఇప్పటి వరకు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి లేనేలేదు. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. కీర్తిశేషులు ఉమాశంకర్ గారి జ్ఞాపకార్థం సాయి కృష్ణ గారు అన్నదానం నిర్వహిస్తున్నారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులు అందరికీ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇవి ఇవాల్టి సిఆర్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.